హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ పూజీ ఛానల్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఆలు భుజియా. మనం ఇంట్లో ఎలా ఈజీగా చేసుకోవాలో చూసేద్దాం. ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ చూసేయండి. అరకిలో పొటాటో తీసుకున్నాను. వీటిని మంచిగా వాష్ చేసుకుని పీల్ చేసేసుకుందాం. ఇలా పీల్ చేసుకుని మంచిగా వాష్ చేసుకుని తీసుకున్నాను. ఇది మనం ఇప్పుడు గ్రేటర్ తీసుకుని దీంతో చెక్కుకుందాం. ఇలా పెద్ద హోల్స్ ఉన్నాయి కదా, ఆ సైడ్ని చెక్కుకోవాలన్నమాట. ఇది వండిలాగా పెద్ద హోల్తో నేను చేసుకున్నాను. ఇలా మంచిగా సన్నగా కొంచెం లావుగానే ఉండాలన్నమాట. చిన్న చిల్లి చేస్తే ఇంకా సన్నగా వచ్చేస్తుంది. ఇలా తీసుకున్నది వెంటనే ఇలా వాటర్లో పోసేసుకుందాం. వాటర్లో వేసేసుకుంటే నల్లగా అవ్వదు, లేకపోతే నల్లగా అయిపోద్ది అనమాట. ఇలా చెక్కుకునేటప్పుడు ఎప్పుడైనా ఆలు ఇలా పొడుగ్గా తీసుకుంటే ఇలా మనకి పీసెస్ అన్నవి పొడుగ్గా వస్తాయి అన్నమాట. ఇదిగోండి, మొత్తం ఇలా అయితే చెక్కేసుకున్నాం. ఇది మంచిగా 4-5 సార్లు వాష్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. ఇదిగోండి, 4 సార్లు కడిగేసుకుని మంచిగా ఇలాగ స్ట్రైనర్లో అయితే వేసుకున్నాను. ఏమన్నా వాటర్ ఉంటే కిందకి దిగిపోద్ది. కొంచెం తర్వాత నేను కొంచెం లైట్గా ఇలా టిష్యూ మీద వేసుకుని ఇలాగంటే మనకి త్వరగా ఆరిపోద్ది అనమాట. మీరు కావాలంటే క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, వెంటనే డ్రైగా అనిపిస్తుంది. ఇలాగ అనుకుంటే చాలా త్వరగా అయిపోద్ది అనమాట. మనం కొంచెం కొంచెంగా ఇలా చేసుకుని వేసేసుకుంటూ ఉంటే ఈజీగా మనకి డీప్ ఫ్రై అయిపోద్ది. చూడండి, నేను ముందుగానే పొటాటో కట్ చేసేటప్పుడే నేను ఆయిల్ అయితే రెడీగా ముందుగానే పెట్టేసుకున్నాను. ఇది మనకి మంచిగా మీడియంలో వేడైతే అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుని చూడండి, ఎక్దమ్ ఫుల్లో కూడా వేయద్దు, వెంటనే బ్లాక్ అయిపోతాయి. ఇలా కొంచెం కొంచెంగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది చూడండి ఎంత త్వరగా మనకి ఫ్రై అయిపోయిందో. ఇలాగా క్రిస్పీగా అవిలాగా మనం సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ ముందుగా మీకు కొంచెం వేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ కలర్లో మనం తీసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక టిష్యూ మళ్ళీ తీసుకుని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఎక్కువగా వేసి చూపిస్తాను. ఇదండి మన ఆలు ఇలా ఫ్రై అయితే అయిపోయింది. మొత్తం డీప్ ఫ్రై చేసుకున్నాం. చూసారా ఎంత అందంగా ఉందో. ఎప్పుడైనా మనం చేసుకునేటప్పుడు డార్క్గా ఫ్రై అయ్యేదాకా ఉంచొద్దు. కొంచెం లైట్గా ఉన్నప్పుడు తీసేస్తే మనకి తర్వాత కూడా కలర్ వస్తుంది. చూడండి, బాగా డార్క్ అయితే మళ్ళీ చేదు టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైనా మీరు ఆలు భుజియా ట్రై చేస్తే ఇలా ఫ్రై చేసుకుని ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం మళ్ళీ కడాయిలో పల్లీలు అయితే ఫ్రై చేసుకుందాం. ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి. మనం పల్లీలు అయితే ఫ్రై చేసి తీసుకున్నాం. ఆయిల్ అయితే చాలా తక్కువ తీసుకోవాలి, ఎందుకంటే మనం ఆలు భుజియా కదా, ఆలులో చాలా ఆయిల్ లాగా అనిపిస్తుంది. ఎక్కువ తీసుకోవద్దు. అందులోనే నేను మొత్తం ఆయిల్ తీసిన తర్వాత కొంచెం ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను. కొంచెంగా జీలకర్ర, 2-3 పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లిపాయ రేకలు చిన్నగా కట్ చేసుకుని ముక్కలు చేసుకున్నాను. మీరు కావాలంటే పెద్దగా కూడా దంచుకుని వేసుకోవచ్చు. నేను ఏంటంటే నమ్కిన్తో పాటు తినేస్తాం కదా, కనపడితే తీసి వేరేస్తారనమాట, తీసి పాడేస్తారు. అందుకు నేను కనపడకుండా టేస్ట్ కోసం మనం చిన్న చిన్నగా కట్ చేసుకుని నమ్కిన్తో పాటు తినేలాగా ఇలా చేసుకున్నాను. కరివేపాకు చూడండి, మంచిగా ఫ్రై అయితే అయిపోయినాయి. ఇందులోనే మనం కొంచెం ఉప్పు, కారం, పసుపు తీసుకుందాం. ఇది కూడా వేసేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం అంటే మనకి ఉప్పు అన్నీ మంచిగా పడతాయి అన్నమాట. వేసేసుకున్నాం, ఒకసారి కలుపుకుని కలుపుకున్న తర్వాత మనం ఈ ఆలు భుజియా ఉంది కదా, వేసేసుకుందాం ఇందులో. చూడండి, ఇలాగ మొత్తం వేసేసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసాను. కడాయి వేడిగా ఉంది కదా, అందులోనే వేసేసి ఇలా ఫ్రై చేసుకున్నాం అంటే మనం ఉప్పు, కారం లాస్ట్లో వేసుకున్నాం కదా, అది కూడా మంచిగా పడుతుంది అన్నమాట. ఇదండి మన స్నాక్స్ అనమాట. ఈవినింగ్ టైంలో స్నాక్స్
టీ టీతో ఏమన్నా స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా, ఆ టైంలో తినడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. కావాలితే మనం పప్పు వండుకున్నప్పుడు, పప్పు టమాటో, పప్పు అనగే అలా ఏదైనా పప్పు వండుకున్నప్పుడు దాంతో సైడ్ పెట్టుకుని నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ఎంతో ఈజీ కదా, ఏదైనా ట్రై చేస్తే ఈజీగానే అనిపిస్తుంది. చూడండి, నాకు ఇక మాత్రం కష్టంగా అనిపిస్తుంది. ఇది అందరికీ ఇష్టం అయిన స్నాక్స్ అనమాట. పిల్లలకు కూడా నచ్చుతుంది, పెద్దోళ్ళకి కూడా నచ్చుతుంది. చూసారా మన ఎంత ఎమ్మీగా కనిపిస్తుంది కదా. ఇది చూడండి ఎంత బాగా ఉందో, క్రిస్పీగా. ఇదండి మన ఆలు భుజియా ఈవినింగ్ టైంలో స్నాక్స్ అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎమ్మీగా చూడండి, ఇలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మరి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.